నమస్కారం అండి. డాక్టర్ మోవా శ్రీనివాస్ మాట్లాడుతున్నాను. ఇవాళ మనము ఒక టాపిక్ గురించి కాకపోయినా, తిండి గురించి సంబంధించినటివి, అట్లాగే తిండి కొంచెం అటు ఇటుగా ఉన్నటువంటి ఎక్కువ అపనమ్మకాలు ఏవైతేనో వాటి గురించి మాట్లాడదాం. మన నమ్మకాలు చాలా వరకు మన కల్చర్‌లో భాగంగా వచ్చినాయి. అంటే మన అప్బ్రింగింగ్‌లో, మన ఫ్యామిలీ, మన ఫ్రెండ్సు, మనం చిన్నప్పుడు ఉన్నప్పుడు ఎస్పెషల్లీ మనం ఎవరు చెప్తే అవి నమ్ముతుంటాం. ఎందుకంటే మన మైండ్ అలా ఉంటుంది. స్కూల్‌లో ఎస్పెషల్లీ ఇట్లాంటివి చెప్తున్నప్పుడు మనం లాజిక్ ఉపయోగించకుండా వాటిని మనం నమ్మేయడం జరుగుతుంది. అది ఎంతో కాలం మన మైండ్‌లో ఉండటం వల్ల మనం కొంచెం వయసు వచ్చిన తర్వాత కూడా మన లాజిక్ దానికి అప్లై చేయకుండా ఇది ఒక మన బిహేవియర్‌లో భాగంగా అయిపోతుంటది. నా చిన్నప్పుడు ఆహ్, ఒక 2, 3 నెలలు నేను గుంటూరులో ఒక కోచింగ్ తీసుకోవాల్సిన అవసరం పడింది. అప్పుడు ఒక బయాలజీ టీచర్ వచ్చి ఒక కాన్సెప్ట్ చెప్పాడు. ఆయన ఏం చెప్పాడంటే, ఎక్కడ పడితే అక్కడ మగవాళ్ళు మూత్ర విసర్జన చెయ్యకూడదు. ఎందుకంటే ఎక్కడ పడితే అక్కడ మీరు గనుక మూత్ర విసర్జన చేసినట్లయితే కొన్ని క్రిములుంటాయి. అప్పుడు ఆయన సిఫిలిస్ అనేటటువంటి పేరు వాడాడు యాక్చువల్లీ. సో, సిఫిలిస్ అనేటటువంటి క్రిమి ఏదైతే ఉందో అది మీరు మూత్రం పోసినప్పుడు మీ మూత్రానికి ఎగెయిన్స్ట్‌గా అది క్రిమి పైకి వెళ్ళి మూత్రం ద్వారా మీకు ఇన్ఫెక్షన్ కాజ్ చేస్తుంది అని చెప్పాడు. అప్పుడు నేను ఇంటర్మీడియేట్ 10థ్ క్లాస్ అయిపోయింది బేసికల్లీ. సో, ఆ టైంలో మరి టీచర్ ఏం చెప్తారు, బయాలజీ టీచర్ అండి. ఇది ఎవరో ఫ్రెండో ఎవరో చెప్పింది కాదు. ప్రాపర్ బయాలజీ టీచర్ ఆయన మాకు చెప్పాడు ఈ మాట. చెప్తే నేను నిజానికి చాలా ఏళ్ళు నమ్మాను. ఎంబీబీఎస్ వచ్చేదాకా కూడా నాకిది అబద్ధము, ఇది సైంటిఫిక్ థాట్‌కి ఇది విరుద్ధంగా ఉంది అని నాకు అర్థం కాలే. ఎంబీబీఎస్‌కి వచ్చిన తర్వాత అప్పుడు అర్థమైంది. ఆయన ఎలా చెప్పాడు, నేనెలా నమ్మాను. సో, ఇట్లాంటివి చిన్న వయసులో మన బుర్రలో ఎప్పుడైతే పడిపోతాయో దాన్ని మనం ప్రామాణికంగా మనం తీసేసుకుంటూ ఉంటాం. అలాంటివి ఏవైతే ఉన్నాయో అవి కొన్ని మనం ఎగ్జాంపుల్స్ ద్వారా ఇవన్నీ అన్‌రిలేటెడ్‌గా ఉంటాయి. ఎగ్జాంపుల్స్ కొన్ని మీకు చెప్తాను బేసికల్లీ. సో, కోడిగుడ్లు తినడం మంచిదే. కానీ కోడిగుడ్డులో పసుపు మనకి హానికరం. అది పారేయాలి. ఇది డాక్టర్లు కూడా చెప్పడం జరుగుతూ ఉంటుంది. గుడ్డు ఈజ్ పర్ఫెక్ట్ ప్రోటీన్ ఫుడ్. నేచర్‌లో దొరికేటటువంటి పర్ఫెక్ట్ ఫుడ్స్‌లో ఏమైనా ఉంటే అది గుడ్డు. అది 0 కార్బోహైడ్రేట్స్ ఉన్నటువంటి ఫుడ్. అది 100 క్యాలరీస్ వస్తాయి. సో, గుడ్డు అంటే గుడ్డు తెల్ల సొన, పసుపు సొన కలిపి తినడమే అది కరెక్ట్ అయినటువంటి పద్ధతి. సో, గుడ్డు పసుపు పారేయడం, తెలుపు మాత్రం తినడం అనేది అది ఒక అపనమ్మకము. తర్వాత గ్రీన్ టీ తాగడం వల్ల బరువు తగ్గుతారు. గ్రీన్ టీ అనేది తాగడం వల్ల మనకి రోగనిరోధక శక్తి మనకి పెరుగుతుంది. ఇది ఒక అపనమ్మకం. ఇది ఎక్స్‌ప్లెయిన్ చేసుకుంటూ పోను. నేను సూత్రాలు చెప్పుకుంటూ పోతా. సో, మరి తప్పదనుకుంటే 1, 2 సెంటెన్సెస్ చెప్తా. సో, గ్రీన్ టీ తాగడం వల్ల బెనిఫిట్స్ వస్తాయి అనుకోవడం అనేది అమాయకత్వం. ఇకపోతే చక్కెర తింటే మనకు షుగర్ పెరుగుతుంది. కానీ బెల్లం తింటే మంచిది. తాటి బెల్లం తింటే ఇంకా మంచిది. సో, ఇది ఇంకొక అపనమ్మకం బేసికల్లీ. చక్కెర మనకొచ్చేసి చెరకు గడల నుంచి అయితే బెల్లం కూడా వచ్చేది చెరకు గడల నుంచే. బెల్లాన్ని శుద్ధి చేసే వచ్చేదే చక్కెర బేసికల్లీ. ఆఫ్‌కోర్స్. నెక్స్ట్ తాటి బెల్లం. తియ్యగా ఉండే వాటిలన్నిటిలో కూడా సుక్రోజు, ఫ్రక్టోజ్ ఇవన్నీ ఉంటాయి. వీటన్నిటి వల్ల షుగర్ పెరుగుతుంది. అంటే ఎక్కువ ఎక్స్‌ప్లెయిన్ చేయకుండా చెప్పుకుపోతున్నాను బేసికల్లీ. చిన్నప్పుడు చిరంజీవి గారిదో సినిమా వచ్చింది. మంచి దొంగ అని. అంటే ఏమిటి, దొంగవాడే కానీ మంచివాడు అని. అలాగే ఆల్కహాల్ తాగేటప్పుడు కొంత ఆల్కహాల్ మనకు మంచిది. ఎక్కువ ఆల్కహాల్ తాగితేనే డ్యామేజ్ వస్తుంది అనేటటువంటిది రెండో మిథ్య. ఇది ఈ మధ్య కాలంలోనే లాస్ట్ సంవత్సరంలోనే బ్రిటిష్ మెడికల్ సొసైటీ ఎన్‌హెచ్‌ఎస్ అంటారు. వాళ్ళ వెబ్‌సైట్‌లో పెట్టారు. మీరు ఎవరికంటే వాళ్ళు చూడొచ్చు. సో, మంచి ఆల్కహాల్, బెనిఫిషియల్ ఆల్కహాల్ అంటూ ఏమీ లేదు. ఆల్కహాల్ అనేది ఎంత మోతాదులో తీసుకున్నా మన శరీరాన్ని హాని చేస్తుంది. తర్వాత మగవాళ్ళకి లైంగిక శక్తి పెరగడానికి కొన్ని మూలికలు అవి ఉన్నాయి. అవేమిటి, అశ్వగంధ అనేటటువంటిది. ఇట్లాంటిది మగవాళ్ళల్లో లైంగిక శక్తి పెంచుతుంది. ఇది ఒక మిథ్య. అశ్వగంధ వాడటం వల్ల లైంగిక శక్తి పెరగకపోగా లివర్ డ్యామేజ్ జరగటం అంటూ ఈ మధ్యకాలంలో ఒక స్టడీలో మనం గమనించారు. సో, అశ్వగంధ వాడటం వల్ల హాని తప్ప మనకి ప్రయోజనం లేదు. అలాగే మగవాళ్ళ ఈ లైంగిక శక్తి పెరగడానికి శిలజిత్ అనేటటువంటి ఇంకొక ప్రోడక్ట్ ఉంది. ఇది రాళ్ళ నుంచి వస్తుందని, దీని నుంచి కూడా లైంగిక శక్తి పెరుగుతుందని ఇట్లా చాలామంది యూట్యూబ్ వీడియోస్ ఉన్నాయి. ఇవన్నీ చేయడం జరుగుతూ ఉంటుంది. ఇన్ఫ్యాక్ట్ ఇప్పుడు మగవాళ్ళ లైంగిక శక్తి పెరగడం అనేది ఏదైతే ఉందో టాపిక్, ఇదంతా కూడా ఆయుర్వేదం వాళ్ళు మాత్రమే, ఆయుర్వేదిక్ ప్రొడక్ట్స్ ద్వారా మాత్రమే ఇది ట్రీట్ అవుతుంది అనేటటువంటిది చాలా పెద్ద మిస్కన్సెప్షన్. సో, ఎవరన్నా సరే
ఇలాంటి ప్రాబ్లం ఉంటే ఫస్ట్ ఆయుర్వేదం డాక్టర్ దగ్గరికి వెళ్ళడం, అదేదో వాళ్ళ స్పెషాలిటీ లాగా. దాని స్పెషాలిటీ పేరు యూరాలజిస్ట్ అనే డాక్టర్ ఉన్నాడు. ఆయన ఎంబీబీఎస్ తర్వాత ఎంఎస్ తర్వాత ఎంసీహెచ్ చదివాడు. అతను దీనిలో స్పెషలిస్టు. మగవాళ్ళల్లో యూరిన్ సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నా, లైంగిక ప్రాబ్లమ్స్ ఉన్నా మీరు కలవాల్సింది యూరాలజిస్టుని, ఆయుర్వేదం డాక్టర్ని కాదు. సో ఈ అశ్వగంధ, తెల్లజెత్తు ఇలాంటివి తీసుకోవడం వల్ల మీకు లైంగిక శక్తి పెరుగుతుంది అనుకోవటం అనేది అమాయకత్వమే కాకుండా మీకు మిమ్మల్ని హాని చేసుకోవడం కూడా జరుగుతోంది. ఎవరికైనా జ్వరం వచ్చింది, జ్వరం వచ్చినప్పుడు జ్వరం వెంటనే తగ్గాలంటే పాలల్లో పసుపు వేసినట్లయితే పాలులో ఈ పసుపులో ఏదో యాంటీ ఆక్సిడెంట్స్ ఉన్నాయి, యాంటీబయాటిక్ ప్రాపర్టీస్ ఉన్నాయి. సో పసుపు వేసిన పాలు తాగితే జ్వరంలో ఎంతో మంచిది. ఇది కూడా అన్సైంటిఫిక్ థింకింగ్. దీంట్లో ఎట్టి ఏంటంటే సైంటిఫిక్ ప్రూఫ్ కానీ ఇవి కానీ లేవు. మీరు జ్వరం వస్తే వేసుకోవాల్సిన మందులు ఉన్నాయి, మందులు వేసుకోండి. జ్వరం ఎందుకు వచ్చిందో చూడండి. మామూలు జ్వరం దగ్గర నుంచి క్యాన్సర్ దాకా, మామూలు వైరల్ ఫీవర్ దగ్గర నుంచి మలేరియా దాకా, మెనింజైటిస్ దాకా క్యాన్సర్, వీటన్నిటికీ కూడా ఫీవర్ ఫస్ట్ మేనిఫెస్టేషన్ కావచ్చు. సో ఆల్కహాల్ లాగా మంచి ఫీవర్ చెడ్డ ఫీవర్ ఉంటూ లేవు. ఫీవర్ 3 రోజుల కంటే ఎక్కువ మీకు జ్వరం ఉన్నట్లయితే మీరు డాక్టర్ని కన్సల్ట్ చేయడం అనేది అవసరము. పసుపు వేసిన పాలు తాగుతాను లేకపోతే ఇవి తాగుతాను అనుకోవటం అనేది చాలా తప్పు. సో 4వది ఏంటంటే పళ్ళు తినడం ఎంతో శ్రేయస్కరం. నేను ఉపవాసం చేస్తున్నాను కానీ ఫలాహారం తింటున్నాను. ఫలాహారం. సో ఇప్పుడు మధ్యాహ్నం అన్నం తినము కానీ ఒక 4-5 అరటిపళ్ళు తింటాం, లేకపోతే 2 మామిడి పళ్ళు తింటాం. మీ క్యాలరీస్ ఎలా తగ్గుతున్నాయి చెప్పండి. సో అన్నానికి సబ్స్టిట్యూట్ కింద మీరు హై క్యాలరీ ఫుడ్స్ అనేటువంటి పళ్ళు తిని నాకు అంటే మీరు ఒక రిలీజియస్ దాన్ని చేస్తే దాన్ని నేను మాట్లాడను. ఇది మనం రిలీజియన్ మాట్లాడట్లా, మతం మాట్లాడట్లా. మనం అన్సైంటిఫిక్ అంటే నేను ఉపవాసం చేసి బరువు తగ్గుదాం అనుకుంటున్నాను, ఉపవాసం నా శరీరానికి మంచిది అని చేసే వాళ్ళ గురించి మాట్లాడుతున్నా. మీరు రిలీజియస్ పర్పసెస్ గురించి మాట్లాడితే దాంతో మనకు సంబంధమే లేదు బేసిక్లీ. సో నేను బరువు తగ్గాలి కాబట్టి అన్నం తగ్గించుకుని ఉపవాసం చేస్తున్నా, అప్పుడు నేను పళ్ళు తింటాను, పళ్ళు తినడం ద్వారా క్యాలరీస్ తగ్గుతాయి అనుకోవడం, పళ్ళ జ్యూస్ తాగడం, లేకపోతే నేను బ్రేక్ఫాస్ట్ మానేశాను డాక్టర్ గారు, రోజు పొద్దున్నే ఫ్రూట్ జ్యూస్ తాగుతున్నాను, ఈ 2 కూడా అపనమ్మకంతో వచ్చినటువంటి అమాయకపు మాటలు మాత్రమే. ఏమయ్యా ఆల్కహాల్ తాగుతూ ఉంటే సార్ ఆల్కహాల్ ఏమిటి, నేను కాఫీ టీలు కూడా తాగను అంటే కాఫీ టీల వల్ల మనకి హాని కలుగుతుంది అనేటటువంటిది ఇంకొక అపనమ్మకం. ఇన్ఫ్యాక్ట్ కాఫీ తాగడం శరీరానికి మంచిది. బ్లాక్ కాఫీ తాగడం, షుగర్ లేకుండా బ్లాక్ కాఫీ తాగడం శరీరానికి ఎంతో మంచి జరుగుతుంది. సో క్యాలరీస్ 0 వస్తాయి, బట్ స్టిల్ యూ ఫీల్ ఫ్రెష్. ఇప్పుడు ఆకలేస్తోంది, మనం ఒక చాక్లెట్ తినే కంటే టిఫిన్ తినే కంటే ఒక కాఫీ తాగటం వల్ల మన క్యాలరీస్ తక్కువ పోతాయి, మనకి ఎనర్జీ ఇమీడియట్గా వస్తుంది. సో కాఫీ తాగటం, నల్ల బ్లాక్ కాఫీ తాగడం అనేది మంచిది. బుల్లెట్ ప్రూఫ్ కాఫీ తాగగలిగితే, నేను తాగలేను బట్ చాలా కామన్ అది, ఎవరైనా తాగగలిగితే ఇంకా మంచిది. యాపిల్ సిడర్ వెనిగర్ అనేది చాలా మంచిదని యూట్యూబ్లో చాలా వీడియోస్ చేస్తున్నారు. అమెరికా వాడేదో మనకంటే గొప్పవాడని కాదు, అమెరికా వాళ్ళలో కూడా ఇట్లా గోపనమ్మకాలు, క్వాంకులు, హాఫ్ సైన్స్, సూడో సైన్స్ చెప్పేవాళ్ళు అమెరికాలో కూడా చాలామంది ఉంటారు. సో అమెరికాలో ఒక డాక్టర్ బర్గన్ ఆయన ఈ సూడో సైన్స్ని బాగా పెంపొందిస్తుంటాడు. ఆయన చక్కటి మంచి రంగురంగుల పెన్నులతో బోర్డు మీద రాసి ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. ఆయన టీచింగ్ విధానం చూసి నేను గొప్ప డాక్టర్ అనుకుని ఆయన చెప్పినవన్నీ నమ్మడం అనేది అమాయకత్వం. ఆయన చెప్పింది ఒకటంటే యాపిల్ సిడర్ వినెగర్ అనేటటువంటి, వినెగర్ అంటే బేసికలీ చింతపండు రసంలాగా ఉంటుంది, పుల్లగా ఉంటుంది. సో ఈ యాపిల్ సిడర్ వినెగర్ యాపిల్ సిడర్ అనేటువంటి చెట్ల నుంచి వస్తుంది. సో ఇది తాగటం వల్ల లివర్ ఫ్యాట్ తగ్గుతుందని, బరువు తగ్గుతారని, పొద్దున చెంచా తాగితే ఎంతో లివర్ని శుద్ధి చేస్తుందని చెప్పేసి, ఇమ్యూనిటీ పెంచుతుందని, ఇట్లాంటివన్నీ కూడా ఎట్లాంటి సైంటిఫిక్ ఎవిడెన్స్ లేకుండా పెంచి పోషించేటటువంటి అపనమ్మకాలు. పొద్దున్నే లేచి 8 గ్లాసులు నీళ్లు తాగండి, శరీరంలో ఉన్నటువంటి కొట్టుకుపోతాయి బయటికి అనేటటువంటి కొంతమంది చేస్తున్నారు. వాటర్ టాక్సిటీ వచ్చి ఈ మధ్య డెన్మార్క్లో ఒక ఆవిడ చనిపోయింది ఇట్లాంటి వీడియోస్ చూసి బేసికలీ. సో శరీరంలో అవసరమైన దానికంటే ఎక్కువ నీళ్లు తీసుకోవటం వల్ల సోడియం తగ్గిపోయి ప్రాబ్లమ్స్లో పోతున్నారు తప్ప శరీరానికి ఎంత నీరు కావాలి అనేది శరీరం డిసైడ్ చేసుకుంటుంది. అది ఇక్కడ మనకి మెదడు మధ్యలో, నుదుటి మధ్యలో మెదడులో ఉండేటటువంటి పిట్యూటరీ అనేటటువంటి మాస్టర్ గ్రంథి దాన్ని కంట్రోల్ చేస్తుంది. అంటే ఆ బ్రెయిన్లో అంత ఇంపార్టెన్స్ ఇచ్చింది నేచర్ మన మెదడుకి. సో నీరు తగ్గిపోతుంది అనగానే దాహం అనేటటువంటి ఒక డిఫెన్స్ మెకానిజం మనకి పెట్టింది. సో ఎంత నీరు కావాలి, మీకు దాహం వేస్తే తాగండి తప్ప ఇన్ని గ్లాసులు నీళ్లు తాగుతాను, కాపర్ గ్లాసులో నీళ్లు తాగుతాను, 8 గ్లాసులు నీళ్ళు తాగితే అదేదో సింక్లోనో డ్రైన్లోనో మనం ఏదో
కొట్టుకుపోవడానికి నీళ్లు పోసినట్టుగా ఉన్నాం అన్నీ కొట్టుకుపోతాయి బయటికి అనుకోవడం మన కిడ్నీలని అవమానించడం, మన బ్రెయిన్ని అవమానించడం. ఇప్పుడు నీళ్లు తాగేస్తే బయటకు ఊరికే పోతాయి, అది కొట్టుకుపోయినట్టు పోవు కదా. కిడ్నీ ఎందుకు మరి ఉంటే, పేగులు ఎందుకు ఉన్నాయి, ఏది బయటికి పోవాలి, ఏది ఉంచుకోవాలి అనేది కిడ్నీలు చాలా మిల్లీమీటర్ బై మిల్లీలీటర్ చాలా జాగ్రత్తగా అవి కంట్రోల్ చేస్తాయి. నీళ్లు తాగితే అన్ని కొట్టుకుపోతాయి అనుకోవడం అనేది అమాయకత్వం. ఇకపోతే ప్రోటీన్, వే ప్రోటీన్ అనేటటువంటి తినాలా వద్దా? వే ప్రోటీన్ అనేది పాల నుంచి వచ్చింది. సో మీరు ప్రోటీన్ తీసుకోవాలి అని ఎవరైతే అనుకుంటున్నారో వాళ్ళకి వాళ్ళ బరువుకి 1 గ్రాము అంటే 1 మిల్లీగ్రామ్ 1 గ్రామ్ పర్ కేజీ బాడీ వెయిట్. మీరు 60 కిలోలు ఉంటే 60 గ్రాముల ప్రోటీన్ తీసుకోవచ్చు. సో అది 2 గ్రాములు 2.5 గ్రాముల దాకా కూడా అవ్వచ్చు. మీరు ఒకవేళ వెయిట్ చేస్తున్నారు, మీరు మజిల్ బిల్డింగ్ మీద మీకు ఇంట్రెస్ట్ ఉంది అన్నప్పుడు, లేదా మీరు బ్రేక్ఫాస్ట్ ఆపేశారు, మీకు క్యాలరీస్ కావాలి, ఇలాంటి వాళ్ళందరూ కూడా వే ప్రోటీన్ అనేటటువంటిది మీరు నిస్సంకోచంగా 2-3 సార్లు తాగినా కూడా మీకు ఎలాంటి హాని జరగదు. కానీ కొన్ని ఈ ప్రోటీన్ ప్రొడక్ట్సే ఉన్నాయి, మిగతా కాంపోజిషనే దీనికి ఉంటుంది. కానీ ఆ పేరు చెప్తే అది వాళ్ళ బిజినెస్ని దెబ్బతీస్తున్నారు అనుకుంటారు. కొన్ని ప్రొడక్ట్స్ ఉన్నాయి, అవి షాపుల్లో దొరకవు, అవి కొన్ని నెట్వర్క్స్ ద్వారా వాళ్ళు దాన్ని సేల్ చేస్తుంటారు. సో నెట్వర్క్స్ ద్వారా వస్తుంది, సేల్లో లేదు కాబట్టి ఇది చాలా మంచిది గొప్పది అనుకుంటారు. నార్మల్ ప్రోటీన్ పౌడరే అది, కాకపోతే వాళ్ళ మార్కెటింగ్ విధానం అలా ఉంది. సో అది ఏదో షాపుల్లో దొరికే దానికంటే మంచిది అనుకోవటం కూడా అమాయకత్వం మాత్రమే. అన్ని ప్రోటీన్లు ఒక్కటే. వే ప్రోటీన్ ఎవరు అమ్మినా వాళ్ళు తీసేది పాల నుంచే, అది సేఫ్, ఎన్నిసార్లు తాగినా మనకి నష్టం లేదు. బేసికలీ వయస్సు ఒక ఫేస్లో కనిపించడం తగ్గించుకోవాలి అంటే ఎర్ర ద్రాక్ష తినాలి. దాంట్లో ఎర్రగా ఉండేటటువంటి పిగ్మెంట్ పేరు రెస్వెరాట్రాల్ అనేది. ఇది తాగడం వల్ల నా వయస్సు పెరగడం కనిపించదు, యంగ్గా కనిపిస్తాను, ఇట్లాంటివి కూడా కొన్ని ప్రాచుర్యంలో ఉన్నాయి. దానికి కూడా ఎట్లాంటి బేసిస్ లేదు. నిజానికి ఎర్ర ద్రాక్ష వల్ల ఎర్ర ద్రాక్ష దాని నుంచి వచ్చినటువంటి డ్రింక్ రెడ్ వైన్ తాగడం వల్ల కాస్త ప్రొటెక్టివ్ కొలెస్ట్రాల్ పెరుగుతుంది అనేది సైంటిఫిక్. కానీ నా ఏజింగ్ స్లో అవుతుంది అనుకోవడం అనేది తప్పు థింకింగ్. తర్వాత ఎక్సర్సైజ్ చేయండి అని చెప్పేసి నేను పేషెంట్కి చెప్తాను, వీడియోలో చెప్తాను. నాకు చెప్తూ ఉన్నప్పుడు చాలామంది వచ్చి డాక్టర్ గారు నేను పొద్దున ప్రాణాయామం చేస్తాను, యోగా చేస్తాను, సో నేను మళ్ళీ ఎక్సర్సైజ్ చేయాల్సిన అవసరం ఏంటి అంటుంటారు. సో యోగా అనేది మైల్డ్ టు మోడరేట్ ఎక్సర్సైజ్ అని వస్తుంది. మీరు అది ఎన్ని క్యాలరీస్ బర్న్ చేస్తుందని చూసినప్పుడు యోగా చేసే వాళ్ళందరూ కూడా తీవ్రంగా యోగా చేయడం కూడా వాళ్ళకి ఇష్టపడరు. ఏదో కాస్త మైల్డ్ యోగాలు చేయడానికే వాళ్ళు అది చేసి ఎక్సర్సైజ్ అనుకునేటటువంటి భ్రమలో ఉంటారు వాళ్ళందరూ కూడా. యోగా అనేది మైల్డ్ టు మోడరేట్ ఎక్సర్సైజ్ మాత్రమే. సూర్య నమస్కారాలు 108 చేస్తే సూర్య నమస్కారాలు అవుతాయి, కానీ 10-15 సూర్య నమస్కారాలు చేసి సూర్య నమస్కారాలు చేస్తున్నాం అనుకోవటం అనేది మైల్డ్ ఎక్సర్సైజ్ మాత్రమే. యోగా వల్ల తప్పనిసరిగా బెనిఫిట్స్ ఉన్నాయి. అవేంటి? ఫ్లెక్సిబిలిటీ, జాయింట్ ఫ్లెక్సిబిలిటీ పెరుగుతుంది. మీరు 50 దాటిన తర్వాత బాడీ స్టిఫ్గా అవుతుంది, జాయింట్ స్టిఫ్గా ఉంటాయి. సో అది మీ ఫంక్షనాలిటీ, మీరు పనులు చేసుకునేటట్టు ఫంక్షనాలిటీ కాస్త తగ్గిస్తుంది బాడీ స్టిఫ్గా ఉన్నప్పుడు, జాయింట్ స్టిఫ్ అన్నప్పుడు. అది తగ్గించుకోవడానికి ఈ యోగా అనేది ఉపయోగమే. కానీ దానివల్ల బరువు తగ్గుతా, దానివల్ల నా కొలెస్ట్రాల్ షుగర్ తగ్గుతుంది అనుకోవటం అనేది అపనమ్మకం మాత్రమే. తర్వాత జుట్టు పెరగడానికి రకరకాల ప్రొడక్ట్స్ ఉన్నాయి. సో మందులు ఉన్నాయి. మందులు కాకుండా నేను వైటమిన్స్ తీసుకుంటా, బయోటిన్ తీసుకుంటాను, లేకపోతే రకరకాల ఆయిల్స్, పూల నుంచి వచ్చిన మందార ఆయిల్స్, ఇట్లాంటివన్నీ నేను తలకు పట్టించుకుంటాను అనుకోవటం అది నాన్ సైంటిఫిక్. జుట్టు పెరగడానికి సైంటిఫిక్ మెథడ్స్ ఉన్నాయి, ఖచ్చితంగా ఉన్నాయి. దానికి కొన్ని మందులు ఉన్నాయి. మందులు ఉన్నటువంటి హెయిర్ ఆయిల్స్ ఉన్నాయి, క్రీమ్స్ ఉన్నాయి. అట్లాంటివి వేసుకోవటం వల్ల జుట్టు పెరుగుతుంది, అది సైంటిఫిక్. అది లేదా అఫ్కోర్స్ కొన్ని ట్రీట్మెంట్స్ కూడా ఉన్నాయి, హెయిర్ ట్రాన్స్ప్లాంట్స్ ఉన్నాయి, రకరకాలు ఉన్నాయి. సో ఇవి తీసుకోవాలి. కానీ రకరకాల అన్ప్రూవెన్ ఆయిల్స్ అంతా తల మీద పెట్టి స్కిన్ డ్యామేజ్ చేసుకుని స్కిన్ హాని చేసుకోవటం అనేది అది అపనమ్మకం మాత్రమే. ఇప్పుడు ఎవరైతే యూరిన్ పెరిగే ట్యాబ్లెట్స్ రాస్తాం గుండె జబ్బుల్లో, గుండె వీక్గా ఉన్నప్పుడు ఎస్పెషల్లీ వాళ్ళకి బాగా కాళ్ళు పట్టేస్తున్నాయి అన్నప్పుడు ఏంటంటే యూరిన్ ఎక్కువ పోతుంటే మజిల్ క్రాంప్స్ వస్తాయి. వాళ్ళకి కండలు ఎట్లా పట్టేసినట్టు అనిపిస్తుంది, బాగా వీక్గా అనిపిస్తుంది. ఎందువల్ల? యూరిన్లో సాల్ట్స్ పోతాయి, కాస్త పొటాషియము, మెగ్నీషియము ఇట్లాంటివన్నీ పోతాయి. వాళ్ళకి ఆ క్రాంప్స్ ఉన్నంతకాలం కాస్త సాల్ట్ సప్లిమెంటేషన్ చేయండి అని చెప్తాం. సో మన హాస్పిటల్లో ఉంటే మేము పొటాషియం క్లోరైడ్ అనేది ఇంజెక్షన్ ద్వారా ఇస్తాం. బట్ ఇంట్లో ఉన్నప్పుడు పొటాషియం క్లోరైడ్ డేంజరస్ కాబట్టి కాస్త మీరు క్రాంప్స్ ఉన్నంతకాలము కొంత సాల్ట్ సప్లిమెంటేషన్ చేయండి అని చెప్తాం. అప్పుడు దానికి సాల్ట్ ఎవరు తాగలేరు కదా. సో ఏదో పుల్లగా ఉన్న పదార్థం, మజ్జిగో, పుల్ల పెరుగో, నిమ్మరసం ఇది వేసుకుని తాగని చెప్తే
పుల్లది తాగితే నాకు జలుబు చేస్తుంది, నాకు సర్ది వచ్చేస్తుంది. సో, పుల్లవి నేను తాగను అనేటటువంటిది ఒక ప్రిడామినెంట్ చాలా మందిలో ఉన్నటువంటిది. సో, పులుపు తినడానికి, జలుబుకి ఎట్టి సంబంధము లేదండి. ఈ 2 ఏంటంటారంటే ఒకటి ఒక నక్కైతే ఒక నాగలోకం టైప్‌లో ఉంటుంది. పులుపుకి ఎలర్జీ ఉండడం అనేది చాలా అరుదు. పులుపు వల్ల కొంతమందికి పొట్టలో ఏమైనా ప్రాబ్లమ్ రావచ్చు కానీ పులుపు తింటే జలుబు చేస్తుంది అనుకోవడం అనేది చాలా కరెక్ట్ కాదు. అది చాలా అమాయకత్వపు థింకింగ్ బేసికలీ. నెక్స్ట్ లాస్ట్‌ది ఇవాళ. సో, తెలంగాణ రీజియన్స్‌లో చాలామందికి కల్లు తాగడం అనేది చాలా అలవాటు బేసికలీ. సో, ఆల్కహాల్ తాగొద్దా అంటే ఆల్కహాల్ తాగదు సార్. చెట్టు కల్లు తాగుతాను నేను. చెట్టు నుంచి వచ్చినటువంటి మందులాగా. సో, చెట్టు కల్లు మాత్రమే తాగుతాను. సో, ఇవి చెప్పకూడదు. ఎందుకంటే మీరు ఆల్కహాల్ అన్నారు కదా! చెట్టు కల్లు సార్ ఇది. చెట్టు మందు ఇది. ఇది ఆల్కహాల్ కానే కాదు అనేటటువంటిది చాలా పాపం నిజంగానే నమ్ముతారు. అలాగే చెప్తారు కూడా వాళ్ళు. అంటే వాళ్ళు డాక్టర్ చెప్పాల్సిన అవసరం కూడా లేదు. ఎందుకంటే ఆల్కహాలే కాదు కదా! అంటుంటారు. మగ, ఆడ చాలామంది ఇలా తాగుతూ ఉంటారు. సో, చెట్టు నుంచి వచ్చినంత మాత్రాన ఇప్పుడు విస్కీ, బ్రాందీ ఉన్నాయి. అవేమో చెట్ల నుంచి రానివా? అవి ఇన్‌ఫాక్ట్ అది బియ్యం గింజల నుంచి వచ్చినవి. లేకపోతే బార్లీ ఇట్లాంటివి అవి గింజల నుంచి వచ్చినవి అవి కూడా. అవేదో అక్కడి నుంచి తయారు చేయలేదు. అన్నీ కూడా మనం తినే పదార్థాల్లోంచి తీసినవే ఇవన్నీ. అన్ని టైప్స్ ఆఫ్ ఆల్కహాల్ కూడా. సో, చెట్టు నుంచి వచ్చింది కాబట్టి అది గొప్పది అనుకోవటం అనేది అమాయకత్వం. ఆల్కహాల్ ఏదైనా సరే కల్లులో కూడా బీర్‌లో 4% ఆల్కహాల్ ఉంటే చెట్టు కల్లులో కూడా 4% ఆల్కహాలే ఉంటుంది. బీర్ తాగితే మీరు ఆల్కహాల్ అనుకుని చెట్టు కల్లు తాగితే మనకు ప్రొటెక్ట్ చేస్తుంది అనుకోవటం ప్యూర్ అమాయకత్వం మాత్రమే. ఇకపోతే జాండీస్ వచ్చినప్పుడు మందులు తీసుకోండయ్యా అంటే చెట్ల మందు తీసుకుంటున్నాము. లేకపోతే చెట్టు మందు తీసుకొని తగ్గకపోతే డాక్టర్ దగ్గరికి పోదాము. ఇది ఒక తీవ్రమైనటువంటి సీరియస్ ప్రాబ్లం ఇది. సో, జాండీస్ వచ్చింటే లివర్ దెబ్బతిన్నది. లివర్ దెబ్బతింటే మీరు ఒక్కొక్కసారి సెల్ఫ్ లిమిటింగ్ అదంటే ఏం చేయకపోయినా తగ్గిపోతుంది. కానీ మీరు చెట్ల మందులు, పొట్ల మందులు వేసుకోవటం వల్ల లివర్ తాను అది హీల్ చేసుకోవటం కూడా టైం ఇవ్వట్లా దానికి. ఇవన్నీ మళ్ళీ లివర్‌లో కూర్చుంటాయి. సో, కొన్ని నేను ఇంతకుముందు చెప్పినట్టుగా కొన్ని అశ్వగంధ ఇట్లాంటివి లివర్‌ని డ్యామేజ్ చేస్తాయి. మీరు చెట్ల నుంచి అసలే లివర్ దెబ్బతిని అది జాండీస్ వచ్చింది. కామెర్లు వచ్చాయి. ఇట్లాంటివన్నీ మీరు తీసుకోవటం వల్ల లివర్ డ్యామేజ్ పెంపొందిస్తున్నారు. లివర్ డ్యామేజ్ ఇంకా పెరిగిపోతోంది. సో, మీకు జాండీస్ వచ్చినా, ఇంకే ప్రాబ్లం వచ్చినా తెలంగాణ ఏరియాలో చాలామందికి చెట్ల మందు అనేటటువంటిది చాలా పాపులర్. సో, చెట్ల మందు మాత్రం ఇవ్వకండి. ఏం చేయకుండా ఇంట్లో కూర్చోండి పర్వాలేదు. ఒక్కొక్కసారి జాండీస్ ఇంప్రూవ్ అవుతుంది. కానీ చెట్ల మందులు తీసుకుని మిమ్మల్ని మీరు హాని చేసుకోవద్దు అనేది నా మనవి. సో, కొన్ని రకరకాల ఏరియాస్‌లో మనకు కామన్‌గా ఉన్నటువంటి అపనమ్మకాల గురించి మాట్లాడాం. సో, ఇవి ఇంకా ఎందుకంటే ఇవి మనం ఆలోచించే కొద్దీ కనిపిస్తూనే ఉంటాయి. కాబట్టి నా పరివ్యూలోకి వచ్చిన చాలా వాటికి ఒక లిస్టులాగా వేసి వాళ్ళు చెప్పాను. ఇంకా ఉన్నట్టు ఉంటాయి. ఇంకా ఉన్నటువంటి కామెంట్స్ రూపంలో తెలియజేయండి. విల్ కీప్ దిస్ డిస్కషన్ గోయింగ్ అండి. నమస్కారం.